తెలుగుదేశం పార్టీ అతిరథ మహానాయకులకు మరియు 26వ డివిజన్ ప్రజలకు మా శ్రేయోభిలాషులకు స్నేహితులకు ఉగాది, రంజాన్ మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఎల్పీ కృష్ణారెడ్డి 26వ డివిజన్ టీడీపీ నాయకులు, బూడిద పురుషోత్తం యాదవ్ 26వ డివిజన్ టీడీపీ నాయకులు. హాయ్ అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ హేమంత్. సలాం లేకం అదాబ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? సో 2-3 డేస్లోనే రంజాన్ పండగని ముస్లిం సోదరులు ఆచరించబోతున్నారు. సో ఇది ఏంది ఈరోజు స్పెషల్, ఎందుకు ఇక్కడ ఈ సెంటర్కి వచ్చున్నాము అంటే, సో ఇదంతా కూడా ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రమైన మాసం రంజాన్ మాసం. సో వాళ్ళు రంజాన్ పండగ వాళ్ళు జరుపుకోక మునుపు 40 డేస్ వాళ్ళు పవిత్రంగా వాళ్ళు ఉపవాసం ఉంటారు. వాళ్ళు మసీదులో ఖురాన్ చదువుకోవడం కానీ చాలా భయభక్తులుగా ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్, ఎస్పెషల్లీ ఇది ముస్లిం సోదరుల కోసమే హలీం అనే ఒక ఫుడ్ వచ్చింది. ఎందుకంటే దాంట్లో చాలా విటమిన్స్ కలిగినటువంటి పౌష్టికాహారమైనటువంటితో కూడినటువంటి హలీం అది ఎలా తయారు చేసుకోవడం నేను మీకు చూపిస్తాను. ఎందుకు అంటే వాళ్ళు ఉపవాసం మార్నింగ్ నుంచి ఎంటైర్ నెక్స్ట్ డే వరకు కూడా వాళ్ళు ఉంటారు. సో అంతవరకు వాళ్ళు ఎలా ఉంటారు, ఎంటీ స్టమక్తో వాటర్ కానీ ఏది కూడా మింగకూడదు, అంత పవిత్రంగా వాళ్ళు ఆచరిస్తారు ముస్లిం సోదరులు. నిజంగా వాళ్ళకి మాత్రం మనం సెల్యూట్ చేసుకోవచ్చు. అంత పవిత్రంగా వాళ్ళు రంజాన్ పండుగను ఆచరిస్తారు. సో ఈ రంజాన్ పండుగ ఒక ఎత్తు అయితే, హలీం అనేది వాస్తవానికి ఇది హైదరాబాద్ మహానగరంలో ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఒక ఫుడ్ అది. అయితే రీసెంట్గా ఒక 5 to 10 years నుంచి కూడా మన నెల్లూరులో ప్రజలు కూడా హలీంకి అలవాటు పడిపోయారు. సో హలీము నెల్లూరులో కూడా చాలా ప్రతి ఒక్కరు కొంటున్నారు. ప్రతి ఒక్కరు మాసంలో ఈ రంజాన్ మాసం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా తినని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. సో ఒక్కసారైనా తినాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కరు కలుగుతుంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, సీజనల్ ఫ్రూట్స్ అలాగే సీజనల్ ఫుడ్ కూడా తినాలి. హలీం ఓన్లీ రంజాన్ సీజన్లోనే వస్తుందండి. ఈ హలీం రంజాన్ సీజన్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తినండి. ఇది మంచి ప్రోటీన్స్. ఇందులో ఏమేమి వేస్తారని కూడా చెప్తాను. మనం ఎక్కడున్నామంటే చూడండి, ఎస్సిబి రేష్మి కబాబ్ సెంటర్. ఇది ఎక్కడో లేదండి, నియర్ బై విఆర్సి సెంటర్ దగ్గరే మనం ఉన్నాము. అది కూడా ఎక్కడ, ఈ బార్కా సెంటర్లో ఉన్నామండి. ఇది ఎప్పటి నుంచో 2009-8లో స్థాపించినటువంటి ఈ షాపు అప్పటి నుంచి కూడా హలీంకి చక్కగా ప్రసిద్ధిగాంచింది. ఇన్ ద సేమ్ టైం మటన్ బిర్యానీ కావచ్చు, చికెన్ బిర్యానీ కావచ్చు, కబాబ్, వీటన్నిటి విషయాల్లో కూడా ఎస్సిబి కబాబ్ సెంటర్ మాత్రం నిజంగా ఈ సెంటర్లో ఇది మాత్రం చాలా పేరెన్నికగాంచింది. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎస్సిబి అంటే మాత్రం వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈజీగా తెలుసు. ఇక్కడ రేట్లు కూడా చాలా లిబరల్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ హలీమును కూడా వాళ్ళ బ్రాండ్తోనే, దేంట్లో అంటే దాంట్లో కూడా వాళ్ళు వేయకుండా వాళ్ళ బ్రాండ్తోనే స్టిక్కరింగ్ వేసినటువంటి బౌల్స్లోనే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. ఇందులో కూడా బిగ్ సైజు, మీడియం సైజు ఉంటాయి, స్మాల్ సైజు కూడా ఉన్నాయి. సో హలీము ఎలా తయారు చేస్తారు, అసలు హలీం ఎందుకు తింటారు రంజాన్ మాసం అనేది వాళ్ళని అడిగే తెలుసుకుని ప్రయత్నించారు. రండి. ఏంటిది? ఇది హలీం సార్. హలీం చికెన్ హలీమా, మటన్ హలీం సార్? మటన్ హలీం. ఎందుకు చికెన్ కి మటన్ కి ఎట్లా అంత తేడా? చాలా తేడా ఉంది. మటన్ అంటే మంచి క్వాలిటీ ఉంటుంది, మటన్ అంటే హెల్త్ కూడా మంచిది ఉంటుంది. దాన్ని బట్టి మటన్ హలీం ఎక్కువ పోతుంది. చికెన్ కూడా చేస్తారు కానీ ఇక్కడ చికెన్ చేయాలి. ఎందుకు రంజాన్ మాసంలో ఎందుకు హలీం ఉంటుంది? ఇది రంజాన్ మాసం అంటే ఒక రంజాన్ పవిత్ర మాసం సార్. ఒక్క పొద్దు ఉంటారా ముస్లిమ్స్ సోదరులు. మళ్ళీ కొద్దిగా ఏంటంటే దీనికి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, శరీరానికి కూడా మంచిది. హలీం అంటే మోసంతో చేస్తాం, మటన్ మోసంతో చేస్తాం, గోధుమలు వేస్తాం. ఇంకేమేమి వేస్తారు? గోధుమలు వేస్తాం, గోధుమలు వేస్తాం. దాన్ని బట్టి ఈ స్పైసెస్ వేస్తాము, మిరియాలు మొత్తము. మటన్ ఎక్కువ ఉంటుంది దీంట్లో.
ఎంతసేపు అది చేస్తారండి? ఇది ప్రిపేర్ అవ్వడానికి మాక్సిమం 8 అవర్స్ పడుతుంది సార్. 8 అవర్స్. 8 అవర్స్ పడుతుంది. మటన్ బాయిల్ చేసుకోవడానికి 4 to 5 అవర్స్ పడతాయి. దాని తర్వాత మేకింగ్ అన్ని మసాలాలు గిసాలాలు వేసేసి మీరు మొత్తము రెడీ ఈ టైంకి చేసుకోవాలి. ఇంత రెడీ అవ్వాలంటే మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు? మేము మార్నింగ్ 4కి ప్రిపేర్ చేస్తాం సార్. ఎర్లీ 4 మార్నింగ్. నుంచి ఎవరి మార్నింగ్ 4 నుంచి ప్రిపేర్ చేస్తాం. అది సో ఇది ఓన్లీ ఈ మాసంలోనే ఓన్లీ ఫర్ స్ట్రెంగ్త్ కోసం. ఓన్లీ హెల్త్ కోసం ఇది. సో ఇప్పుడు నాట్ రంజాన్ ఓన్లీ మాసం. ముస్లిం సోదరులు కాకుండా ప్రతి ఒక్కరు తింటున్నారు. అందరు తింటారు. ఎందుకంటే రంజాన్ మాసం రంజాన్ దొరకదు, మాసంలో ఎప్పుడు దొరకదు ఎప్పుడు కాబట్టి దొరకదు. ఇంకెక్కడ కూడా చేయరు కదా. చేయడు సార్. ఎట్లా అండి ఇవన్నీ రేట్లు ఎట్లా? ఇది ఇది ఎంత? ఇది ½ కిలో సార్. ఇది హాఫ్ కేజీ. ½ కేజీ 420. 1/4 కిలో వచ్చి 220 సార్. ఇది హాఫ్ కేజీ. ఇది అది 1/4 కిలో సార్. ఇది పావు కేజీ. అది 220 సార్. ఇది 220. ఓకే ఓకే. ఇది 220. ఇది 420. 420. అన్ని 20. 20 పెంచిన మీ సమాచారం. ఎందుకంటే అంతకుముందు అన్ని ఎట్లా ఉంది? స్పైసెస్ అన్ని రేట్లు రేట్లు కూడా పెరిగినాయి. మటన్ కూడా పెరిగింది. మనం వేసేది ప్యూర్ మటన్ వేస్తాం. ప్యూర్ మటన్. ప్యూర్ మటన్ వేస్తాం. ఇది ఎంత ఇదండి బౌల్? అది ఎంత ఎంత కేజీ? దీనిలో 60 కిలోలు పడుతుంది సార్. 60 కేజీల హలీం ఉంది. దీంట్లో 60 కేజీ పడుతుంది అది. ఇవన్నీ నెక్స్ట్ చేస్తారు. జీడిపప్పు అది మొత్తం దాని మీద గార్నిషింగ్ చేస్తారా. ఫ్రైడ్ ఆనియన్ ఉంది. ఫ్రైడ్ లెమన్స్ అది బౌన్ సూప్ సో ఉంది. ఆనియన్ ఫ్రై చేసేసి ఇది మీరు ఒక వాటర్ కలిపారు. ఏంది అది? వాటర్ లేదు, ఇది నెయ్యి సార్. నెయ్యి అది? మనం నెయ్యి వాడతాం. అది ఎందుకు వేస్తున్నారు? అప్పుడప్పుడు వేసి కలప అది మంచిది అది సార్. నెయ్యి వేస్తే ఫ్లేవర్ కూడా వస్తుంది. జాయకా మన దాంట్లో జాయకా చెప్తారు. విశ్వాసంగా ఉంటుంది, స్వాదంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అంటే డైజెషన్ కూడా బాగా డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఓకే ఓకే. మీకు అసలు ఎంతకాలం నుంచి ఈ హలీం తయారు చేస్తుంది? ఇక్కడ మేము నెల్లూరులో 12 అవర్స్ అయింది సార్. 12 సంవత్సరం నుంచి చేస్తున్నాం. నేనే వస్తున్నాను. 11 సంవత్సరం అయింది. ఎవరు దీనికి చెఫ్? ఎవరు? నేనే చెప్స్. నేనే చెప్స్. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు? నేను హైదరాబాద్ లో నేర్చుకున్నాను. మాది హైదరాబాద్. మన ప్రాపర్ హైదరాబాద్. సో ఇక్కడ ఈ టైంలో ప్రతి ఒక్కరు కూడా తింటున్నారు. ఇక్కడ చూడండి, అందరూ ముస్లిం సోదరులే కాదు, చాలా మంది ఉన్నారు సార్. మా సోదరులోనే అందరూ. ఏది ఎస్సీబీ స్పెషల్? ఏంది రేష్మి స్పెషల్? స్పెషల్ అంటే ఇక్కడ కబాబ్స్, బిర్యానీస్, హలీమ్స్ హలీం మొదలు స్టార్ట్ చేసిందే రేష్మి వాళ్ళు. నెల్లూరులో మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది రేష్మి కబాబ్. వాళ్ళే హలీం స్టార్ట్ చేశారు. దాని తర్వాత అందరు చేశారు. అది. సో ఇప్పుడు అన్ని సెంటర్స్ లో కూడా అన్ని సెంటర్స్ లో మీకు ఇప్పుడు స్ట్రెయిన్ తగ్గింది. ఒకప్పుడైతే అసలు మీకు అది చాలా కష్టం అయిపోయింది. అంటే సర్వ్ చేయాలన్నా డివైడ్ అయిపోయింది. అది కొంచెం రకరకాల సెంటర్స్ లో ఉంది కాబట్టి కొంచెం ఈజీ. బట్ ఏముంది అంటే మనం క్వాలిటీలో నో కాంప్రమైజ్. ఓకే. ఓకే అండి. అసలు ఈ ఎస్సీబీ రేష్మి కబాబ్ సెంటర్లో హలీం మాత్రం చాలా ప్రత్యేకం అండి. అసలు నిజంగా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి. ఎంత గీ చూడండి. తినండి. చూడండి గీ చూడండి ఎంత ఉందో. అసలు నేను పైనే ఉంది చూడు, ఇదంతా గీనే. చెప్పండి అన్నారండి. ఇదంతా గీనేనండి. సో ఎంత చూడండి, అసలు చూస్తేనే నోరూరిపోతా ఉంది. అంటే ఎందుకంటే ఫుడ్ అనేది మాత్రం దేంట్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అంటే క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. సో మంచి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తినేదానికి మనం ట్రై చేయాలి. అంటే ఒకవేళ ఎలాంటి ఫుడ్ ఇదేది రకరకాలుగా కూడా దొరకద్ది. ఒకే ఐటెము ఈవెన్ క్లోత్స్లో కానివ్వండి, దేంట్లో కూడా ఒకే ఐటెం దొరుకుద్ది. కాకపోతే క్వాలిటీ ఉండాలి దాంట్లో. సో క్వాలిటీని మెయింటైన్ చేసేటువంటిది మాత్రం మనం కూడా అలవాటు. అంటే మనం కూడా క్వాలిటీగానే ఉండాలి. సో మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా క్వాలిటీ ఉండాలా. మనం దాంట్లో ఒక అవగాహన ఉండాలి. ఏదంటే అది తినేస్తే మళ్ళీ డైజెషన్ కాక ఇంకోటి
మనకు మళ్ళీ వేరే విధంగా ప్రాబ్లమ్స్ చూస్తే మన బాడీకి వస్తుంటాయి. సో అలాంటివి కాకుండా సో క్వాలిటీ ఫుడ్ మాత్రం మనం తినేదానికి నేర్చుకోవాలి. దేనికంటే దానికి మనం కాంప్రమైజ్ కాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఒకసారి టేస్ట్ చేసి చూస్తాం. చూడండి, జీడిపప్పులు కూడా ఇది తీసుకోండి. కొద్దిగా తింటున్నాను. ఇది కూడా మీకోసమే. చాలా అంటే చాలా బాగుందండి. ఎందుకంటే ఇందులో మనకు బాడీకి డైజెషన్ అయ్యేటువంటి ప్రతి పదార్థం కూడా వేస్తున్నారు. మిరియాలు కూడా వేస్తున్నారు. ఘాటుగా ఉంది. దట్టు మటన్ ఐటమ్స్ కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. చూడండి ఎంత ఇదిగా ఉందో. 8 hours ఇది బాయిల్ చేస్తారండి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉందండి. సో మీరు కూడా నెల్లూరు టౌన్ బియాండ్ లిమిట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్సీబీ రేష్మి చికెన్ కబాబ్ సెంటర్కి మాత్రం రండి. బార్కా సెంటర్లో ఉంది, నియర్ బై విఆర్సీని. ఓల్డ్ జడ్పీ జిల్లా పరిషత్ కార్యాలయం దీని పక్కనే ఓల్డ్గా ఉండేది, ఇప్పుడు మార్చబడింది. సో అక్కడే ఉంది ఎస్సీబీ రేష్మి చికెన్ కబాబ్ సెంటర్. చాలా టేస్టీగా ఉందండి ఫుడ్. సో మీరు కూడా క్వాలిటీని మెయింటైన్ చేయండి. ఏదంటే అది కాకుండా ఇలాగా క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయండి. మీరు కూడా మంచి స్ట్రెంగ్త్ వస్తారు. ఎందుకంటే ముస్లిం సోదరులు ఎస్పెషల్లీ మాసంలోనే తింటారు. వాళ్ళు ఉపవాసాలు ఉంటారు కాబట్టి. సో ఉపవాసాలు ఉన్న వాళ్ళకి మంచి బాడీలో మంచి ఎనర్జిక్ ఉండాలి అని అంటే ఫుడ్ ఉండాలి. సో ఒక్కసారి తింటే చాలండి అది. మళ్ళీ తర్వాత అన్ని విటమిన్స్ ఉన్నాయి దీంట్లో, అంత ప్రోటీన్స్ ఉన్నాయి, అంత బలమైన ఆహారం అంటే అది. సో ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి 40 days అవైలబిలిటీలో ఉంటుంది. సో బై గాడ్స్ గ్రేస్ నెల్లూరులో కూడా 5 to 10 years నుంచి ఈ పదార్థం అనేది ఈ ఫుడ్ హలీం చాలా అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రతి సెంటర్లో కూడా రకరకాల 2-3 సెంటర్లో కూడా నెల్లూరులో ఉందండి. సో ఎస్పెషల్లీ ఎస్సీబీకి మాత్రం చాలా బాగుంది. మీరు ఈ రంజాన్ అయిపోయే లోపల ఒకవేళ ఇంకా ఎవరైతే తినకుండా ఉంటారో, ఇంకా ఎవరైతే టేస్ట్ చేయలేదు, ఇంకా ఎవరైతే కొంచెం రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారో మిమ్మల్ని అందరూ కూడా మేము హార్ట్ఫుల్గా మేము ఆహ్వానిస్తాం ఎస్సీబీకి. తప్పకుండా రండి. లోపల కూడా సీటింగ్ కానివ్వండి అన్నీ కూడా చాలా నీట్గా ఉంది. సో అది కూడా మీకు చూపిస్తాను. రండి లోపలికి రండి. ఇక్కడ చూసారు కదండి, ఇది కౌంటర్ దగ్గర ఇక్కడే బిల్లింగ్ అంతా ఇక్కడే ఉంటుంది. సో కంప్లీట్గా మేనేజర్ గారు, స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఉంటున్నారు అక్కడ. సో తర్వాత మేనేజర్ గారి దగ్గర కూడా ఇక్కడ ఎలాంటి ఫుడ్ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ వాళ్ళు ఇస్తున్నారు, కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతారు అన్నీ కూడా తన్నే అడిగి తెలుసుకుంటాం. సో వీళ్ళంతా కూడా కస్టమర్లు. ఏంటమ్మా మీరు ఇక్కడ ఆర్డర్ ఇచ్చావా? ఏమి ఇచ్చారు? షవర్మా ఇచ్చి. ఓకే వచ్చారు ఇక్కడికి సెకండ్ టైం అండి. బాగుందా బిర్యానీ? బాగుంది. ఏంటి మటనా చికెనా? చికెన్ అండి, దమ్ బిర్యానీ. చికెన్. మీకు భయ్యా ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉంటుందండి. బాగుందా? మీరేం చికెన్ తీసుకున్నారు? ఇద్దరు చికెన్ అండి. ఓకే. అవును, హలీం తినొచ్చు కదా ఈ టైంలో. హలీం కదా తినాల్సింది. రేపు తిండి. అందుకే ఒక 2-3 daysలో ఇంకా క్లోజ్ అయిపోతా ఉంది కాబట్టి. చూడండి ఎంత నీట్గా ఉంది ఇక్కడ కూడా. సో ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా వచ్చినారు, చిన్నపిల్లలు. ఈయన హలీం తింటున్నాడు, బిర్యానీ తింటున్నాడు. అడుగుతాం, ఎలా ఉంది బాబు బిర్యానీ? బాగుందా? మరి నీ దాంట్లో అసలు బిర్యానీ లేదు, బాగుందని ఎట్లా అంటున్నావు? అచ్చా, ఓహో. ఎలా ఉందండి ఇక్కడ టేస్ట్గా? తెలుగు రాదా మీకు? అవునా? ఓకే. ఎలా ఉందమ్మా ఫుడ్? అచ్చా. ఓకే. ఏంది మటనా చికెనా? చికెన్. ఓకే, ఫ్యామిలీకి వచ్చారండి. ఈయనేం అసలు ఏం తినేటట్లేడు అసలు. మరి తిన్నావా? పోతున్నాడంటే బిర్యానీ తిన్నాడంట. సో ఓకే అండి. ఇక్కడ సార్ వాళ్ళు కూడా హలీం తింటున్నారు. చూడండి, అంటే ఇక్కడ టేబుల్ సర్వ్ ఉంటుంది, పార్సల్ కూడా ఉంటుందండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ ఎలా ఉంది సార్? చాలా అద్భుతంగా ఉందండి. బాగుందా సార్? ముగ్గురు ఫ్రెండ్స్ అంటే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారా సార్? అప్పుడప్పుడు రావండి. ఈరోజు రంజాన్ మాసం అదే రంజాన్ మాసంలోనే మా మిత్రుడు హలీం తినమంటే ఫస్ట్ టైం తింటున్నాను. చాలా రుచిగా ఉంది. బాగుంది. అంటే హైదరాబాద్ని తలపించేటట్టుగా ఉంది. హైదరాబాద్లో నేను ఎప్పుడు తినలేదు. నాకు తెలిసి హైదరాబాద్ ఆ లెవెల్లో ఉన్నట్టు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ గుడ్ నేమ్ సార్?
మై నేమ్ ఇస్ శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు. సార్ మీ గుడ్ నేమ్? మహబూబ్ బాషా అండి. మహబూబ్ బాషా గారు. సార్ ఎలా ఉంది సార్ హలీం? మేము ఎవ్రీ రంజాన్ మంత్ ఇక్కడికి వస్తామండి. ఓకే. సో ఇది చాలా పవిత్రమైన మాసం కదండి, అందులో ఈ ఫుడ్ తినాలి ప్రతి ఒక్కరు కూడా. యాక్చువల్గా ఉపవాసం చేసిన తర్వాత ఇది తింటే దానికి తగ్గట్టు స్ట్రెంగ్త్ అది సపరేట్ లెవెల్ అంటే టేస్ట్. ఎంతైతే మనం కోల్పోయామో అంతా కూడా రీస్ట్రెంగ్త్ చేస్తుంది. సో మా సర్దార్ అనేది మేము రెగ్యులర్గా విజిట్ చేస్తూనే ఉంటాం దీన్ని. ఎన్ని ఇయర్స్ నుంచి? సో మ్యాక్సిమం మేము 5 years నుంచి వస్తున్నాం. 5 ఇయర్స్ రెగ్యులర్ కస్టమర్ అయిపోయారు. సార్ చెప్పండి సార్, మీ పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు. ఎట్లా ఉందండి టేస్ట్? బాగుంది సార్, బాగుంది. రెగ్యులర్ వస్తుంటాము, హైదరాబాద్ స్టైల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా ఇదిగా అంటే ఈవెన్ దో వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు చాలా క్వాలిటీగా ఉందని అంటున్నారు. ఈ రెస్టారెంట్కి ఎస్సీబీ రేష్మి రెస్టారెంట్కి మేనేజరు. సో ఈయన మేనేజరే కాదు, సో ఎంటైర్ అన్నీ కూడా చూసుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే ఓనర్ తర్వాత ఓనరే అంటున్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఉంది, తన అనుభవం ఎలా ఉంది, తను అడిగే ప్రయత్నం. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంటుంది సార్. ఎందుకోసం అంటే ఈ హలీం అనేది కూడా ఈ రంజాన్ మాసంలోనే స్టార్ట్ అయింది. ఇది ఒక ప్రత్యేకమైన స్థానం ఏంటంటే నెల్లూరులో స్టార్టింగ్లోనే ఈ ఎస్సీబీలోనే హలీం అనేది కూడా స్టార్ట్ అయింది కూడా నెల్లూరు జిల్లాలో. నెల్లూరు జిల్లా ఎస్సీబీ అనేది చాన్ బాషా గారి వాళ్ళ అబ్బాయి, చికెన్ చాన్ బాషా వాళ్ళ అబ్బాయి సర్దార్. ఈ సర్దార్ అనేది కూడా స్టార్టింగ్లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్ల సంస్థ ఇది. ఇక్కడ ప్రతి దగ్గర కూడా క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఈ హలీం అనేది కూడా ఈ మన ముస్లిం సోదరులు వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షల్లో కొంత టైం వాళ్ళు ఏంటంటే ఏమి తినకుండా ఉంటారు కాబట్టి ఆ యొక్క ఎనర్జీ కొరకు ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఒక ఫుడ్, దాది కూడా ఒక మటన్. అంటే మనం ఎలా సంఘటన ఎలా మనం తింటుంటామో ఆ స్మూత్నెస్ ఈ మటన్ని ఆ విధంగా వీళ్ళు దంచుతూ ఉదయం తెల్లవారుజామున స్టార్ట్ చేసి సాయంత్రం 4 గంటలకు కానీ రెడీగా. నెల్లూరు జిల్లాలో ఈ గ్రిల్ కూడా మొట్టమొదటిసారిగా ఈ రేష్మి కబాబ్లోనే స్టార్ట్ అయింది సార్. ఓకేనా, ప్రతి దగ్గర కూడా ఇక్కడ క్వాలిటీ ఉంటుంది సార్. ఇక్కడ ఏ పూట దా పూటే ఉంటుంది ఫుడ్. ఇక్కడ ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ సంతోషంగా మీరు హ్యాపీగా తీసుకో, మంచి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది సార్. ఇక్కడ దీనిలో ఎక్కడ మేము కాంప్రమైజ్ కాం. ప్రతి దగ్గర కూడా ఆయిల్ దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా ఏ పూట దా పూటే ఉంటుంది ఐటమ్ వేసి కూడా ప్రతి దగ్గర కూడా. కాబట్టి మా నెల్లూరు జిల్లా ప్రేక్షకులు అందరూ కూడా సంతోషంగా వచ్చి రేష్మి కబాబ్లో ఉన్న ఫుడ్ని ఆస్వాదించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, చూశారు కదండి, ఎస్సీబీ రేష్మి కబాబ్ సెంటర్ ఎక్కడో కాదు, వెరీ నియర్ విఆర్సీ దగ్గర నుంచి జస్ట్ ఒక 2 minutes కొంచెం బ్యాక్ వచ్చంటే బార్కా సెంటర్ ఉంటుంది. నియర్ బై ఓల్డ్ జిల్లా పరిషత్ ఆఫీసు పక్కనేనండి అది. సో మనకి నేను మళ్ళీ మీకు ఎందుకు రిపీట్ చేసి చెప్తున్నానంటే ప్రతి మనిషి ఎప్పుడు కూడా మనం ఒక క్వాలిటీగా ఉండాలి. మన మాట క్వాలిటీగా ఉండాలి, మన ఆలోచన క్వాలిటీగా ఉండాలి, మన పనులు కూడా క్వాలిటీగానే ఉండాలి. సో అప్పుడే ఒకవేళ పెద్దవి కాకపోవచ్చు కానీ అవి రేపటికి 100% మహావృక్షాలు అవుతాయి. సో అందుకని క్వాలిటీ లేకుండా మాత్రం మనం ఉండకూడదు. ఒక మనిషి ఒక వ్యక్తి అంటే అతను చాలా క్లియర్ అండి, మాట కరెక్ట్గానే ఉంటుంది అన్నట్టుగానే ఫుడ్కు దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదండి. ఇలాంటి ఫుడ్ క్వాలిటీ కలిగిన ఫుడ్ తినాలి. సో హైదరాబాద్లోనే కాదు, నెల్లూరు నగరంలో కూడా హలీం అనేటువంటిది చాలా మంచి క్వాలిటీ ఫుడ్ ఎస్సీబీ రేష్మి దగ్గర దొరుకుతుందండి. తప్పకుండా ఇక్కడ 2-3 days తర్వాత రంజాన్ మాసం ముగిసిపోతుంది. రంజాన్ పండుగ అయిపోగానే అసలు దొరకదండి. సో ఇంకా రిమైనింగ్ ఎవరైతే ఇంకా తినలేదో, ఎవరైతే ఇంకా దగ్గరికి రాలేదో
తప్పకుండా హలీంని మాత్రం ప్రతి ఒక్కరు తినాలి. ఎందుకంటే నాట్ ఓన్లీ ముస్లిం సోదరులు అండి, ప్రతి ఒక్కరు కూడా తినాల్సింది మంచి పదార్థం. సో మీకోసం ఇదండి ఈరోజు ఈనాటి కథనం. కెమెరామెన్ కోటితో మీ హేమంత్.